సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? బిజినెస్ ఐరన్ అండ్ సిమెంట్ బిజినెస్. ఐరన్ అండ్ సిమెంట్ బిజినెస్. ఏం సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఫ్రీ ఇసుక అన్నారు. మీ బిజినెస్ ఏమన్నా గ్రోత్ ఉందంటారా లేదంటారా? అసలు ఉంది, బిజినెస్ బాగుంది, బిజినెస్ బాగానే ఉంది. అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెయిన్ గా డెవలప్మెంట్ మీద మేము దృష్టి పెట్టామని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. డెవలప్మెంట్ పరంగా రాష్ట్రంలో ఎలా ఉందంటారు? డెవలప్మెంట్ కానీ లేదంటే గనక వాళ్ళు చెప్తున్నట్టు సంక్షేమాలు కానీ ఎలా ఉన్నాయి అనుకోవచ్చు అంటారు? డెవలప్మెంట్ బాగానే ఉందండి, సంక్షేమం కూడా అందరికీ ఇస్తున్నారుగా, అందరికీ అందుతున్నాయి. అంటే ఏ విషయంలో బాగుందంటారు డెవలప్మెంట్ అనేది? మీరు మనకి సేల్స్ అంతా బాగానే ఉంది, సిమెంట్ కానీ ఐరన్ కానీ అంత సేల్స్ బాగానే ఉంది. డెవలప్మెంట్ జరుగుతుంది, ఒక సంవత్సరం కూడా బాగానే ఇస్తున్నాడు, ఎక్కడ ఆపట్లేదు. ప్రతి నెల ఎవరికి వాళ్ళకి వేసేస్తున్నారు. అంటే గడిచిన 5 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ 2 సంవత్సరాలు అనేది పరిపాలన ఎలా అనిపించింది మీకు? పరిపాలన బాగానే ఉందండి, ప్రజెంట్ అయితే బాగానే ఉంది. అంటే ఏ విషయంలో నచ్చింది? అన్ని విషయాల్లో బాగానే ఉంది పరిపాలన, ఎక్కడో లోటు లేదు. ప్రజెంట్ అయితే బడ్జెట్ లేకపోయినా కానీ అందరికీ పుస్తకాలు వేయటం, ఉద్యోగస్తులకు కానీ అందరికీ అంతా బాగానే ఉంది. అంటే ఇక్కడ ముఖ్యంగా మీరు వ్యాపార వర్గాలు అంటున్నారు కాబట్టి జీడిపి మీద అసలు యాక్చువల్గా ఏంటంటే ఒక స్టేట్ గ్రోత్ రేట్ అనేది జీడిపి మీద ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర జీడిపి అన్ని రాష్ట్రాల కంటే డౌన్ లో ఉంది, ఆదాయం లేదు, వ్యాపారాలు పడిపోయినాయి అనేది ఒక ప్రధానమైన ఎలిగేషన్ వస్తుంది. అది నిజమే అనుకోవచ్చు అంటారా? లేదండి, బాగానే ఇక్కడ వ్యాపారాలు బాగానే ఉన్నాయి, గుంటూరులో అయితే బిజినెస్ అంతా బాగానే ఉంది. సార్ ఇప్పుడు అమరావతి సార్ ఏంటంటారు, ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా తయారైంది అని చెప్పి వైసీపీ వర్గాలు చేస్తున్న ఆరోపణ, అంటే ఎక్స్ పార్టీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ. నిజంగానే అమరావతి అనేది ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా తయారైపోయింది అనుకోవచ్చు అంటారా? లేదంటే గనక అది ఆంధ్ర రాష్ట్రానికి ఎసెట్ అనుకోవాలంటారా? రాజధాని అనేది మన ఆంధ్రప్రదేశ్కి ఒక ఇదండి, అది అమరావతిలోనే ఉండాలి, కొందరికి సెంటర్ పాయింట్ అది మెయిన్. అది ఎన్ని వారం చెప్పుకోవటం అది. అంటే ఏ విషయంలో మంచిది అంటారు అక్కడే ఉండాలంటే? ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే మావిగన్ పెట్టుకుందాం మేము అంటున్నారు. ఇది సెంటర్ పాయింట్ కదా, అందరికీ సెంటర్ పాయింట్. ఇదేంటంటే కావాలని వచ్చే పెట్టుబడులు ఆపడం కోసం ఈ మావిగన్ కొత్తగా కనిపెట్టారు, అంతేం లేదు. పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు దడుతారు కదా, ఇతను వస్తే మరి ఏమవుద్దు అన్న భయంతో కావాలని మావిగన్ అని చెప్పి కొత్త పేరు పెట్టాడు, అంతేం లేదు. పెట్టుబడులు దడిపేయడానికి పెట్టాడు అంతే. సెంటర్ పాయింట్ ఆల్రెడీ 50,000 కోట్లు శాంక్షన్ అయ్యి వర్క్ జరుగుతుంది. మొన్నే పోయి ఇచ్చాము అమరావతికి, అన్ని చోట్ల వర్క్లు బాగా జరుగుతున్నాయి, అసలు దానికి ఎదురులేదు అసలుకి. అది ఏంటంటే పెట్టుబడులు పెట్టారనుకో ఆయనకి ఇది అయిపోతాడు, ఇదంతా డెవలప్ అయిందనుకో పేరు వచ్చింది చంద్రబాబుకి, చంద్రబాబు పేరు రాకూడదు. అందుకని కొత్తగా మావిగాన్ని పెట్టి అది పెట్టాడు. అది కూడా చూడండి, ఆ రోజు కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిన రోజు గంటకు పెట్టాడు మీటింగ్. ఇంకేమనుకోవాలి మరి? ఎందువల్ల అంటారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారుగా మాట తీరు మరి గతంలో చూసాము, ఆయన నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలేదు, నాకు రాజధాని ఢిల్లీని తలదన్నే రాజధాని కడతా అన్నారు. తర్వాత 3 రాజధానులు అన్నారు, తర్వాత వైజాగ్ అన్నారు, ఇప్పుడు వచ్చేదానికి మావిగాన్ అంటున్నారు. మావిగాన్ అన్న మరుసటి రోజు వచ్చి విజయవాడలోనే రాజధాని అన్నారు. ఏంటంటారు ఇంత కన్ఫ్యూజన్ లో ఎందుకున్నారు అనుకోవచ్చు అంటారు? ఆయన ఎప్పుడు కన్ఫ్యూజ్ లోనే ఉంటాడండి. ఫస్ట్ స్టార్టింగ్ లో అసెంబ్లీలో చెప్పాడు 30,000 ఎకరాలు కావాలి, ఇక్కడే రాజధాని సెంటర్ బాగుంటుందని. తర్వాత ఆయన గవర్నమెంట్ రాగానే 3 రాజధానులు అన్నాడు. మళ్ళీ మొన్న వచ్చేతలకేమో మావిగాన్ అన్నాడు, తెల్లారి విజయవాడ పోయి ఇదే మన రాజధాని ఇదే అన్నాడు. ఎస్పీలు ఇక్కడే ఉంటారు, కార్పొరేటర్ ఇక్కడే ఉంటారు, కమిషనర్ ఇక్కడే ఉంటాడు అంటారు. అదొక టైపు అంతే. అంటే ఎందుకంటారు అంత కన్ఫ్యూజన్ లో ఎందుకున్నారు అనుకోవచ్చు అంటారు? ఆయన ఇప్పుడు ఏదైతే గనక రాజధాని కేంద్రంగా జరుగుతున్న దానికి ఆయన అంత కన్ఫ్యూజ్ కావాల్సిన అంత అవసరం అనుకోవచ్చు అంటారా? కన్ఫ్యూజ్ కాదు, అతనే మీరు పోయి అడగాలి, ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు ఉండాలని మీరే అడగాలి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ ఏమనుకోవచ్చు అంటారు? ఎందుకంటే అసలు అమరావతి అనే పేరే ఆయన అసెంబ్లీ వేదికగా కూడా ఆయన చర్చించలేని పరిస్థితి, ఎందుకు అనుకోవచ్చు అంటారు ఇది? అసలు అమరావతికి డెవలప్ అవుతే చంద్రబాబు పేరు వచ్చిందండి. పేరు వచ్చిందంటే మనకి ఓటు అనేది తగ్గిపోతుంది, మన కష్టం అవుతుందని చెప్పి కావాలని ఓ రాజకీయం కోసం మావిగాన్ పెడితే కొనేవాళ్ళు కొనరు, పెట్టుబడులు పెట్టరు. ఆ భయంతో ఆగిపోద్ది రాజధాని, అంతే ఆగిపోతే రేపు ఎలక్షన్ టయానికి నేను కట్టాడు 5 బింగులే కట్టాడు, మేము వచ్చి నాకు మావిగాన్ బాగా కడతాం అంటాడు. రోడ్ల ముందు బావిని కట్టేదేదండి, మావిని రోడ్ల ముందు కట్టేది, హైవే డాబాలు కట్టినట్టు డాబాల్లో కట్టేది ఏంటండి. 110 కిలోమీటర్లు ఉంటుంది విజయవాడ నుంచి మచిలీపట్నం, అంతవరకు ఎట్ట కడతారు? అందుట్లో కోట్లు బలుగుతున్నాయి రోడ్ల ముందు. ఏ రకంగా కడతారు, ఏ రకంగా? ఇదంతా ఓవర్గా పెట్టుబడులను రానికుండా చేయడం కోసం ఎన్ని నాటకాలండి. సార్ ఇక్కడ ఇంకో చిన్న డౌట్ సార్, అసలు ఇక్కడే దాదాపు 2 లక్షల కోట్లు అవుతుందని చెప్తున్నారు, మావిగాన్ అయితే 20,000 కోట్లతో అవుతుంది అంటున్నారు. ఇక్కడ రైతులు భూములు ఇచ్చారు, హైవే ఏమంటే సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా? అది సాధ్యం ఉందండి, ఏ రంగ 20,000 కోట్లు అవుతుందండి. రోడ్ల హైవే ఏమంటే కోట్లు బలుగుతుంది, ఏ రంగ 10,000 కోట్లు
ఇవన్నీ చేతకాని మాటలండి. ఈయన చేతకాని మాటలు రోడ్లు అమ్మడి ఏ రంగం 10,000 కోట్లు 20,000 కోట్లు వద్ది 110 కిలోమీటర్లు ఏం కడతారు అసలు రోడ్డు అమ్మటి? ఏదైనా సెంటర్ పాయింట్ చూసుకొని ఒక ప్లేస్ కట్టుకుని వాళ్ళకి ఎందుకంటే ఆల్రెడీ డెవలప్ అవుతుంది. ఈ 3 సంవత్సరాలు అన్నీ అయిపోతాయి. దాదాపు ఈ బిల్డింగ్లు సచివాలయ అసెంబ్లీ అన్నీ అయిపోతాయి. ఇంకెక్కడ పెడతారు? ఇటు 50,000 కోట్లు పెడుతున్నారు, ఏం చేస్తారు వాటిని? అంటే ఇది లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చి రాజధానిలో పెట్టడం అవసరమా? సెల్ఫ్ సస్టైన్డ్ అన్నారు కదా, అక్కడ సెల్ఫ్ సస్టైన్డ్ కాదు, వీళ్ళు దోపిడీ కోసం చేస్తున్నారు అదంతా అని కదా ప్రధానంగా వస్తుంది ఎలిగేషన్. దోపిడీ అన్నారు, పోయిన 5 సంవత్సరాలు చేశారు, దోపిడీ చేశారు. ఒకటన్నా నిర్మించారా? ఒకటి కూడా నిర్మించాలా. 50,000 కోట్లు ఆల్రెడీ పెట్టుబడి పెడతారు, డెవలప్ అవుతుంది. డెవలప్ చేసుకుంటే ముంగలు పోతే మనకి ఉపయోగపడుతుంది. ఇంతవరకు రాజధాని పరుగురులు అవుతున్నారు, పక్క రాష్ట్రంలో ఉన్నారు. మీ రాజధాని ఇప్పుడు కవిత ఉంది, మీ రాష్ట్రాన్ని రాజధాని ఏది? మావిగన్న లేకపోతే అమరావతి లేకపోతే నీటిలో మునిగిద్దా అంటది. మొన్న హైదరాబాద్లో ఏమన్నా మొత్తం వరదలు వచ్చి మునిగిపోవాలి, గంటకి వర్షం మునిగిపోయింది హైదరాబాద్. మనకి సెంటర్ పాయింట్ మన అమరావతి బాగుంటుంది, అందరికీ మంచిదండి అమరావతి అయితే. అంటే ఇక్కడ దోపిడీ కోసమే అమరావతి అంటున్నారు చంద్రబాబు నాయుడు అనుకో, దోపిడీ కోసమే వాళ్ళ బినామీలకి దోచి పెడుతున్నారు అక్కడ ల్యాండ్స్ అన్ని అనే మాట కదా వస్తుంది. బినామీలు ఉంటూ మన 5 సంవత్సరాలు ఏం చేశారు? అంతమంది ఇదన్నారు అదన్నారు, అవుటర్ రింగ్ రోడ్కి ఇది చేశారన్నారు, బినామీలు అన్నారు, ఒక్కటి కూడా నిర్మించలేదు. ఎక్కడెక్కడ మొత్తం ఖర్చులు అంతా ఆన్లైన్లో పెడుతున్నారు, మొత్తం A to Z అని ఆన్లైన్ పెడుతున్నారు. దోపిడీ ఉంది, దోపిడీ మీద ఫైట్ చేయండి, అంతేగాని మావి గన్నని ఆ గన్నని ఈ గన్నని ఎందుకు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఒకటే మాట సార్, మేము 2029 అధికారంలోకి వస్తాం, మేము మా విధానం మా విధానం అదే మేనిఫెస్టోలో పెట్టుకొని వెళ్తున్నాను నేను అని చెప్పి ఆయన ఓపెన్ గా చెప్పారు. 3 సంవత్సరాల ముందుగా మేనిఫెస్టో ప్రకటించిన వ్యక్తి ఆయన. మరి ఆయన కాన్ఫిడెన్స్ ఎలా చూడాలంటారు? ఇప్పుడు మావిరు అన్నట్టు ఎలక్షన్ మంగళ 5 మంగళం అది కూడా మారుతాడు. అదే సార్ ఆయన చూడండి, మీరు నేను అంటున్నా కదా, రేపు ఎలక్షన్ 5 మంగళ ఆల్రెడీ డెవలప్ అయింది, ఇక్కడే ఉంచుతాను అండ్ ఇది మళ్ళీ ఎట్లా మారుతాడు చూడండి. మన విజయవాడ అన్నట్టు రేపు ఇది కూడా మావిగంలో దీంట్లో అమరావతిలోనే ఉంది మావిగంలో, ఇదే బారికి వెళ్ళాల్సిన ఇదే చేసుకుని వెళ్ళిపోతాం అంటారు చూడండి. ఎలక్షన్ 5 మంగళ ఎలక్షన్ ముందు కూడా మాట మార్చే అవకాశం ఉందంట. 100% మారుతాడు చూడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఏంటంటే 2029 అధికారం మాదే, వస్తే 2.0 చూపిస్తాను పరిపాలన, ట్యాగ్ లైన్ మాత్రం రప్ప అంటున్నారు సార్. ఏంటంటారు అసలు దీన్ని? అసలు ఎంత ప్రజలు చూసుకుంటారండి. పోయినసారి ప్రజలు చూశారు, 11 వచ్చి ఈ రంగం రప్ప అంటే 11లో కూడా ఒకటి తీయాల్సి వచ్చింది. రేపు జరిగేది అదే. థ్యాంక్ యూ.